నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత అచ్యుతాపురం జంక్షన్ లో ఫ్లైఓవర్ల పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. పిల్లర్లు స్పాన్ల నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పుడు వాటిపై సిమెంట్ గట్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల కారణంగానే పుడిమడిక వైపు వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వాహనాలను అచ్యుతాపురం బజార్ షోరూం పక్క నుండి మార్టూర్ రోడ్ మీదుగా మళ్లించారు. భారీ పరిశ్రమల లారీలు ఇతర పెద్ద వాహనాలు ఈ కొత్త మార్గాలను ఉపయోగించుకోవాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ రద్దీ పెరగకుండా ఉండేందుకు ముఖ్య సమయాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రయాణికులు వేగాన్ని తగ్గించి ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను అనుసరించాలని డీఎస్పీ కోరారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయితే అచ్యుతాపురం కూడలిలో ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని అధికారులు చెబుతున్నారు. మనందరికీ తెలిసిందే అచ్యుతాపురం 4 రోడ్డు సెక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. అది రేపటి నుంచి ఒక 4 రోజుల పాటు గడ్డర్ల ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆర్ఎండిఈ గారు జిల్లా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేశారు ట్రాఫిక్ డైవర్ట్ చేయమని. దాంట్లో ఈ 4 రోజులు మేము ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నాం. దానికి ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ 4 రోజులు కొంచెం అంటే 3 రోజులు అయిపోవచ్చు, ఎందుకంటే మేము 27 కూడా ఎక్స్ట్రా ఒక రోజు తీసుకున్నాం. ఈ 4 రోజులు పబ్లిక్ అందరూ దీన్ని గమనించి మాకు సహకరిస్తారని కోరుతున్నాం. గాజువాక యలమంచి రూట్లో సంచ వైపు పోవు భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ వద్ద వాటిని నియంత్రించబడి యలమంచిల మీదుగా వెంకటాపురం జంక్షన్ నుండి రాంబిల్లి రోడ్లో దిబ్బపాలెం ఆర్ఆర్ కాలనీ మీదుగా సెంచరోకి మళ్లించబడతాయి. అలాగే అనకాపల్లి అచ్యుతాపురం రూట్లో రాకపోకలు సాగించు భారీ వాహనాలు పూడిమడక అంటే మన అనకాపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్న పూడిమడక జంక్షన్ నుంచి అక్కడ కంట్రోల్ చేసి ఎడమంచిల మీదుగా వెంకటాపురం జంక్షన్ నుండి మళ్ళీ రాంబెల్లి